హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మేమైతే మా ఊరు వెళ్ళాము. కూరండి మినపసేను తీస్తున్నారు, కూలీలు పెట్టి తీయించుతానండి అమ్మ. కొంతమంది తీస్తున్నారు. తీసినవేమో మేము ఊరు వెళ్ళాం కదా, అమ్మకి హెల్ప్ చేద్దాం అనేసి ఇంకా మా సేనేమో మొయ్యడం కోసం వచ్చామండి. చున్నీ పరిచి చున్నీలో కొంచెం కొంచెం వేస్తున్నాం. అంటే జనాలందరూ కొంచెం కొంచెం తీసి చెయ్యి ఎంత నిండుతుందో అంత పెట్టి తీస్తారండి మినపసేని. అది పొలం అంతా చుట్టూ కొంచెం కొంచెం పోగులు ఉంటాయి. ఆ పోగులన్నీ ఒక దగ్గర ఇలా పెడతారు. ఈ పోగులన్నీ కలిపి ఇలా చున్నీలో పెట్టి ఒకే దగ్గరికి పెట్టడానికి పట్టుకెళ్తామండి. ఎందుకంటే పెద్ద పెద్ద గట్లు ఉంటాయి కదా, ఆ గట్ల దగ్గరికి మిషన్ తిరగదు అనమాట. మిషన్ ఆడుతుంది కాబట్టి మిషన్ తిరగదు, గట్ల పైకి రాదు. అందుకోసం చిన్న చిన్న గట్ల దగ్గరికి ఒకే దగ్గరికి మోసాం అనుకోండి, ఒకేసారి పని అయిపోద్ది. లేదంటే ప్రతి మడికి తిరగాలంటే టైం పట్టేస్తే మనకి టైం వేస్ట్, కూలోళ్ళు వేస్ట్, అన్నీ వేస్ట్ అయిపోతాయండి. అందుకని ఒకే దగ్గరికి ఇలా మోసుకొని ఒక దగ్గర ఉంచుకుంటే మిషన్ రాగానే ఆడించి వచ్చనమాట. ఓన్లీ మినపగింజలు వచ్చేసి తొక్కు బయటకు పోతుంది అనమాట. ఈ సంవత్సరం అయితే మినపసేను పెద్దగా అంటే పండింది, కానీ అంత ఎక్కువ కాపు కాదండి. ఉన్న గింజలు కూడా నాణ్యమైనవి అయితే కాదు, కొంచెం బాగానే తక్కువగానే పంట, చాలా తక్కువ పంట పండింది అనమాట. బలహీనమైన పంట అంటారు కదండి, అలాంటి పంట పండింది. కానీ అవైనా ఎలా వస్తాయనేసి ఇంకా మనుషులు పెట్టి ఏరించాం. మరి అమ్మగా ఒక్కదే చేయలేదు, ఎంత కూలీలు పెట్టినా చేయలేరు కదండి. ఊరు వెళ్ళేటప్పుడు అలాంటి చిన్న చిన్న పనులు, చిన్న చిన్న హెల్ప్, మరీ పెద్దగా చేస్తానైతే కాదండి. అంటే నాకు చేతనైంది, నాకు తోచినవి అయితే మేము చేస్తాం. మా ఆయనగారు ఊరు వచ్చారంటే మాత్రం ఆయన ఉద్యోగం చేస్తూ ఆయన ఇలాంటి వ్యవసాయం పనులు అంటే మా ఇద్దరికీ ఇష్టమేనండి. ఆయనకి ఇష్టమే, నాకు ఇష్టమే. వ్యవసాయం కుటుంబంలో పుట్టాం కాబట్టి ఆ మాత్రం హెల్ప్ అవి మాకు అలవాటు. నాకు కొంచెం అంటే మరీ నాకేం అలవాటు కాదండి. చిన్నప్పుడే నేను చేసేదాన్ని కాదు. రమ్మని ఏడ్చుకుంటూ పొలంలోకి వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే కొంచెం తెలిసాక వచ్చాక వ్యవసాయం పని చేయడం కూడా మంచిదే అంటే అవగాహన వచ్చాక కొంచెం హెల్ప్ చేయడం నాకు అలవాటు అయిందండి. చిన్నప్పుడైతే నేను చేసేదాన్నే కాదు అండి. మేము అలా ఒకరికొకరు అందించుకుంటూ మోసేసాము. నిత్య అయితే పేర్చి పెట్టింది, నేను కూడా మోస్తాను. నేను కూడా దానికి తగినట్టుగా చిన్న మూట కట్టి ఇచ్చేసరికి ఎత్తిసుకొని పట్టుకుని వెళ్ళిపోతుంది. చాలా బాగా అనిపించిందండి. అంటే పిల్లలు కూడా చిన్న చిన్నవి ఇలా అలవాటు చేస్తుంటే వాళ్ళకి తెలిసి వస్తుంది. వాళ్ళు ఏం పండించేస్తారని కాదండి, వ్యవసాయం మీద కనీసం వాల్యూ పెరుగుతుంది. మనం తినే భోజనం మీద వాల్యూ పెరుగుతుంది. వాళ్ళకి కొంచెం శ్రద్ధ వస్తుంది. వ్యవసాయం చేసే ఇది ఉద్యోగం ఒకటే కాదండి. భూములు ఉన్న వాళ్ళు వ్యవసాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? మేము చేయకపోతే అందుకని వాళ్ళకి తెలియడం కోసం చేస్తుంటే ఎప్పుడైనా చేసుకోగలుగుతారు. మేము చిన్నప్పుడు చేసామనే ఇది ఉంటుంది. వాళ్ళకి వాల్యూ భోజనం పైన, ప్రతి ఫుడ్ పైన వాల్యూ పెరుగుతుంది. ఎంత కష్టపడుతున్నారా అనేసి ఏది వదలకుండా, వేస్ట్ చేయకుండా ఉంటారు, వేస్ట్ ఖర్చు పెట్టకుండా. అందుకోసం అలా ఒక దగ్గరికి ఎండబెట్టాం. ఎందుకంటే కొంచెం పచ్చిగా అనిపించింది చేని. ఇంకా అలా మోసాం. మా ఆయనగారు మోసి నేనైతే కొంచెమే అందించాను అక్కడక్కడ. ఆయనైతే చాలా ఎక్కువ మోసారు. అంతా చుట్టూ ఉన్నదంతా ఒక మడి దగ్గర తీసుకొచ్చేస్తామండి. ఆ మడి దగ్గర మళ్ళీ తడిగా ఉన్నది కొంచెం ఎండబెడతాం. ఎందుకంటే ముక్కుపోద్ది కదా, చేని బూజు పట్టేసినట్టుగా అయిపోద్ది. అందుకోసం తర్వాత వరిచేను కోసిన తర్వాత కూడా అండి, ఆ దుంపలు ఉంటాయి కదా, ఆ దుంపల దగ్గర మళ్ళీ నీరు ఉండడం వల్ల పంట భలే పండిందండి. మళ్ళీ చిన్నవి జానంతా వచ్చాయి, మోరంతా జానంతా వేసి చేయను, కానీ చాలా బాగా పండేయండి, నిబ్బరంగా పండి. అసలు మందు కూడా ఏం కొట్టకంట దానికైతే పండేసింది. ఎంత బాగుందో చేను, చాలా భలే ఉన్నాయండి. గింజలు అయితే గట్టిగా ఉన్నాయి, ఒక్క పొల్లు కూడా లేకుండా ఉన్నాయి గింజలు అయితే. ఆల్రెడీ మా వాళ్ళు అయితే ఒక 3-4 బస్తాలకి ధాన్యం సంగ్రహించారు. చాలా బాగా అనిపించింది. ఇటు రెండో టైం కూడా ఇలా కోసేసినా కూడా పండుతుందా అమ్మ అంటే, పండుతుంది అమ్మ, నీరుంటే పండేస్తుంది అనేసి. అప్పుడు మా అమ్మ అన్నది. పొలం అంతా అండి చాలా బాగా అనిపించింది. గట్టిగా ఉంది, గింజలు కూడా చాలా గట్టిగా ఉన్నాయండి. నా పుట్టప్పుడైతే అసలు అంతగా అనిపించలేదు. ఈసారి మాత్రం ఈ గింజలు చాలా గట్టిగా అనిపించాయి మాకైతే.
చిన్న దుబ్బులు కోసేసిన దుబ్బుల్లో కూడా అలా పండుతుంది అంటే నేనేమి చాలాసార్లు ఆశ్చర్యపడిపోయాను. నేనైతే ఇంతలా పండుతుందా అనేసి. అంటే పండుతుంది, నీరు ఉంటే పండుతుంది అనేసి. తుఫానా పెట్టుకు మాత్రం ఈ మినపగింజలు, పెసలు ఇవన్నీ పోయావు కానండి. వరిసేను కొంత బెటరేనండి మాకైతే. ఇవ్వండి మా అమ్మ ఇలా అంతా ఎండబెడుతుంది అనమాట. ఒక దగ్గర మేము మోస్తుంటే అక్కడ ఒకే మైల్లో ఎండబెడుతున్నారు మా అమ్మగారు. అలా ఎండబెట్టడం వల్ల బూజు పట్టదు, కొంచెం గింజలు కొంచెం గట్టిగా ఉంటాయి. మనం ఇతనాలకైనా తినేటప్పుడైనా బాగానే ఉంటాయి. అందుకోసం మళ్ళీ ఆ మిషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. ఈలోపు వర్షం పడిన కుళ్ళిపోకంతా ఉంటుంది అనమాట. ఎండిపోతే ఇంకా అంత కుళ్ళిపోదు అనమాట చేను. అందుకోసం బాగా ఎండబెట్టిన తర్వాత దెబ్బలా పెట్టేసి ఎప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళు ఆడించేస్తారు అనమాట పొలంలోనే. ఒకప్పుడైతే ఊరు పెట్టుకెళ్ళేవాళ్ళం అండి ఇంటికి. ఏమండి కొంచెం సోడిసేను ఇది, అంటే రాగులు అంటారు కదండి అవి. ఇంకా పండలేదు, జస్ట్ ఎన్నెలు వేసింది అంతేని. ఇప్పుడు ఎన్నెలు కక్కుతుందని అమ్మ అన్నది. చాలా పచ్చగా ఉందండి పొలం. మళ్ళీ చాలా రోజులకి ఊరు వెళ్ళేసరికి మేము ఊరు వెళ్తే మాత్రం కంపల్సరీ పొలానికి ఎలకంట అయితే మాత్రం ఉండమండి. పొలం అంటే మాకు ఇష్టం. పొలంకి వెళ్ళడం, స్వచ్ఛమైన గాలి, ప్రకృతి చాలా బాగుంటుందండి. నాకు ఫస్ట్ నుండి కొంచెం వ్యవసాయం చేయడం అన్న చిన్నప్పటి నుండి నేను మా అమ్మ నాన్న వ్యవసాయం చేయడమే కదా, నాకు అవంటే ఇష్టం అండి. పొలంలోకి వెళ్ళాలని, అవి చూడాలి, అవి చేయాలని. అలానే హెల్పింగ్ అయితే మాత్రం నేను అంటే చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి నేను చేయలేకపోయేదాన్ని, నేను చేసేదాన్ని కాదు. కానీ చూడడం, వాళ్ళకి చిన్న చిన్న హెల్ప్లు మాత్రం అయితే నేను చేసేదాన్ని అండి. ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చి తెలిసి వచ్చి, చిన్నప్పుడు చేయలేదు కానీ ఇప్పుడైతే కొంచెం తెలిసి వచ్చి నాకు ఎంత చేయగలలో, నా శరీరం సహకరిస్తుందో అంతవరకు నేను చేయగలండి. చాలా బాగున్నాయి, గింజలు కూడా తియ్యగా ఉన్నాయి. ఇంకా గింజ కట్టాలంటుంది అమ్మ. ఇంకా బాగా ముదరాలి, అలాగ పనికిరాదు, ఇంక జస్ట్ ఇప్పుడు పాలులాగా ఉంటుంది గింజ, అంత ఏం కాదు అనేసి అంటుంది. ఇంకా గింజ కొంచెం గట్టి పడుతుంది అంటుంది. అయిపోయింది, పని అయిపోయింది. ఇంకెందుకని కాలువలో వచ్చిన నీళ్ళతో ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇంకా అమ్మ అయితే ఉంది, ఇంకా నాకు పని ఉంది, మీరు వెళ్ళిపోండి, ఎండ ఎక్కువైపోయింది, మీరు ఉండలేరు అనేసి అంటే సర్లే అనుకొని మేము ఇంకా కాళ్ళు చేతులు కడుక్కుంటున్నాం. చాలా చల్లగా ఉన్నాయండి చెరువులో నీరు కదా, చాలా చల్లగా అనిపించాయి. మొహం కడుగునే దగ్గరికి చల్లగా ఫ్రిడ్జ్లో నీళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. చాలా బాగా అనిపించింది. ఇంటికి వచ్చేసాను, ఇంకా వంట చేశానండి. వంట టైం అయిపోయింది, 12 అయిపోయింది. ఇంకా వంట చేయాలి. ఇంటికి వచ్చేసరికి కొంచెం తీయగా సేమియా చేద్దాం అనుకున్నానండి. చిక్కని పాలు, ఆవు పాలు, చాలా మిగడ పాలు కదా, ఎంత బాగుందో, చాలా టేస్టీగా అనిపించింది. ఆవు పాలు మా ఊర్లో ఏదైనా కొంచెం స్వచ్ఛంగా ఉంటాయి కాబట్టి కొంచెం టేస్ట్ కూడా బాగుంటాయి అనిపిస్తుందండి. ఇంక సేమియా చేసి ఇంటికి వచ్చేసరికి అలిసిపోయి వస్తుంది కదా అమ్మ, మేము కూడా కొంచెం పని చేసి అలిసిపోయాం కదా, కొంచెం తీయగా సేమియా చేసుకొని తాగుదాం అనేసి ఊరుకున్నా. అంటే ఇంకా చేశాను. అమ్మ చేస్తామంటే అక్కడ ఉన్నాయి, మీకు నచ్చింది చేసుకోండి అని చెప్పేసింది. ఇంకా అమ్మ నాటుకోడి కోసింది. మేము వెళ్తే నాటుకోడి కంపల్సరీ అండి, ఇంట్లో ఉంటాయి కదా పండినవి, అంటే పెంచినవి. ఇంకా అందుకని నాటుకోడి కూడా కూర వండేసాను. ఇంకా అమ్మ ఇంకా లేట్ అవుతుంది కదా, వచ్చేసరికి వంట వెళ్ళేటప్పుడు నా మాత్రం వండేసి ఉంచేసాను అనుకో, మా అమ్మాయి వచ్చింది కాబట్టి నాకు ఆ మాత్రం వంట వండింది ఉంటుంది అనేసి కొంచెం అనిపిస్తుంది కొందరు తల్లికి ఆ మాత్రం హెల్ప్ చేస్తే. ఇంకా దగ్గరున్న కొంచెం దూరంగా ఉన్నవి అవి వాటి కోసం మరి ప్రత్యేకించి వెళ్ళదు కాబట్టి మిషను ఇంటికే తెచ్చామండి. ఇంటికే తెచ్చి ఇంటి దగ్గర పెట్టుకున్నాం మేము. అవి ఇంటి దగ్గర కాకపోతే, ఇంటి దగ్గర మిషన్ రాకపోయినా చేతితో కర్ర పెట్టి దొలగొట్టేస్తారండి. కర్ర పెట్టి గట్టిగా బాధిస్తుంటే ఆ గింజలు పడిపోతాయి. ఆ తొక్క పెంటలో పడి వచ్చనమాట. అందుకోసం కొంచెం మరీ 3-4 బస్తాలు అయితే అక్కడికి ఇంకేం మిషన్ వెళ్తుంది అనే ఉద్దేశంతో ఇంటికి తీసుకొచ్చాం. ఇదైతే మినపసేనుకి పెసరసేనుకి నేను తేడా చూపిస్తుంది. మినపసేను నల్ల పెసలు వేసుకున్నామండి ఈసారి. పెసలు అంటే జనరల్గా పచ్చగా ఉంటాయి, కానీ నల్ల పెసలు కూడా ఉంటాయండి మా సైడు. ఇదిగోండి అది మినపసేను నేను చూపిస్తున్నాను. ఇదేమో పెసరసేను. ఇదిగోండి పెసరసేను అంటే కొంచెం పెసలు బొట్టలు కొంచెం పెద్దగా పొడవుగా అనిపిస్తాయి.
గింజలేమి చిన్నగా ఉంటాయి, నల్లగా ఉంటాయి గింజలు. కాకపోతే మినపగింజల్లాగా ఉంటాయి. మినువులు కొంచెం పెద్ద సైజు ఉంటాయి, పెసలు చిన్న సైజు ఉంటాయి. ఈ గింజలు కూడా లోపలైతే గింజ అంతా పచ్చగానే ఉంటుందండి, కానీ బయట తొక్క మాత్రం నల్లగా ఉంటుంది. మినపచేనికి పెసరచేనికి అదే తేడా. మినువులు కొంచెం బొట్టల సైజు చిన్న చిన్న వేలు కన్నా చిన్నగా ఉంటాయి, చాలా చిన్న ఉంటాయి అన్నమాట మినువులు. పెసలు అనుకో కొంచెం పొడవ, మన వేలంత పొడవు గింజలు ఉంటాయి, అది కాయలు ఉంటాయి. దానికి దీనికి అదే తేడా. దానికి తోడు గింజలు కూడా నల్లగా ఉంటాయండి. ఇవి పెసలు, మేము నల్ల పెసలు అంటాం. నల్ల పెసలు వేసాం. ఇవి టేస్ట్ అన్నీ బాగా ఒకలాగా ఉంటాయండి, కాకపోతే రంగు పచ్చ నలుపు ఉంటాయి తప్ప ఇంకేం మిగిలినవంతా నార్మల్ అని. కొన్ని ఏరియాలో నల్ల పెసలు బాగా ఎక్కువ పండుతాయి అంటారని కొంచెం మా దగ్గర కొంచెం నల్ల పెసలు ఉంటాయని వేశారు. ఇది కొంచెం మాకు తినడానికి సరిపడినంత, సంవత్సరానికి సరిపడినంత మాత్రం వేసిందమ్మ. తర్వాత ఆవులు ఎండలో ఉండిపోయామండి. ఇంకే అమ్మమ్మ అన్నది ఆవులు ఎండలో ఉండిపోయామమ్మ, టైం 1 గంట అయిపోతుంది, ఇంకా ఎందుకు మా అయ్యలు ఎప్పుడు వస్తారో నువ్వు కట్టియమ్మ అంటే ఇంకెందుకనేసి నీడకెళ్ళి ఇంక నీడలో చెట్ల కింద కట్టేశానండి. నేనైతే ప్రతిదీ వెళ్తాం, ప్రతిదీ చూస్తా. అంటే ఇంటికి వెళ్ళామంటే ప్రతిదీ కవర్ చేస్తానండి. ఏది అంటే వచ్చింది సొంత వచ్చింది, ఏ పని చేయలేదు అనకంట ప్రతి పనిలోని హెల్ప్ చేస్తానండి. అప్పుడే మనం అంటే ఇష్టపడతారు, మనం అంటే బాగా చేస్తుంది, వస్తే చాలు మనకి ధీమా వస్తుంది. తనని చూసుకుంటుందిలే, మనం పొలంకి వెళ్ళిపోయినా ఏం కాదు అనే హామీ ఉంటుంది వాళ్ళకి. ఇవి మావైతే పొడవండి, చక్కగా అసలు ఏం అనవు. కానీ ఎందుకని మంచిదని నా భయానికి నేను కర్ర పట్టుకున్నాను, కానీ అసలు ఏం అనవండి. అమ్మమ్మనే చేసేస్తుంది, కానీ అంత మంచి ఆవులు అనమాట. ఇంకా లాస్ట్ ఇంకెందుకు, ఇంకా ఆవు పేడలు వేసి ఇంకా అక్కడ నీట్గా చేసేద్దాం అనేసి పేడ వేసి ఇవన్నీ ఒక దగ్గర పోగ పెట్టేసి అవి ఎత్తేదని చూస్తున్నాను. ఆ గడ్డి అంతా క్లీన్ చేసాం అనుకోండి, అక్కడ నీట్గా ఎండకి ఆరి కొంచెం ఆ తడంతా ఆరిపోదు కదండి, నీట్గా ఉంటాయి. మళ్ళీ సాయంత్రం కట్టేటప్పటికి కొంచెం అక్కడ నీట్గా ఉంటాయి ఆవులకి. అందుకనేసి ఆ పేడ అంతా తీసేసాను. కొంచెం ఆరుతుంది కదండి పేడ, పాస్ పోసేసి ఉంటాయి. ఆ గడ్డి ఆ పేడ తీయడం వల్ల కొంచెం ఎండకి ఆరిపోయి పొడిగా అనిపిస్తుంది ఆవులకి, అంతే, ఇంకేం లేదు. నీట్గా ఉంటే పడుకుంటాయి కదా, అందుకు నాకు ఆ పెంట క్లీన్ చేసినట్టుగా ఉంటుంది కదా, అందుకని నేను క్లీన్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఈ 2 ఆవులే ఉన్నాయండి మా దగ్గర. చాలా ఉండేవి కానీ మేపలేక మామయ్యలు అమ్మేశారు. పొలం పని ఈ పని అంటే ఇంకా కష్టమైపోతుంది, ఇంటికి సరిపడినంత పాలు అయితే చాలు, ఇంటి ఖర్చుకు సరిపోతాయి అనేసి ఇంకా అవే ఉంచుకున్నారు. అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటుంది కదా, అన్నీ చూసుకుంటుందండి, అన్నీ చెప్తుంది. ఎవరైనా వచ్చినా ఏం చేసినా అమ్మ వాళ్ళు అందరూ పొలంలోకి వెళ్ళిపోయి ఉదయం వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వస్తారు. లేదంటే పని లేకపోతే ఇంటికాడ ఉంటారండి, పని ఉంటే మాత్రం వెళ్ళిపోతారు. పూలలు పెట్టి దగ్గరుండి చేయిస్తారు కదా, మరి ఆ పక్కనే నిల్చోవాలి, లేకపోతే చేయరు. అంటే చేయరంటే పక్కనున్నే చేయడానికి మనం లేకంటే చేయడానికి తేడా ఉంటుంది అంటారు. అందుకనేసి ఇంకా ఆవులు కొడుకులు కూడా పెట్టేస్తున్నామండి. మళ్ళీ వాటికి భోజనం పెట్టేసి అవన్నీ వేసాం అనుకోండి, ఇంకా వాటిని బాగా సాయంత్రం వరకు ఉండదు. ఇంకా లేదంటే అవి పాపం ఆకలితో చూస్తాయి కదా, అందుకు. అమ్మమ్మకి 70 సంవత్సరాలని చక్కగా 60-70 సంవత్సరాలు అస్సలు ఏమీ అవ్వదండి. ఎన్ని పనులు ఎనీ టైం మేము ఉన్నాం కాబట్టి ఏమాత్రం అమ్మమ్మకేనే హెల్ప్ అయ్యి కానీ చేస్తాను, కానీ అదైతే మిగిలినవైతే అమ్మమ్మే చేసుకుంటుందండి, మేము అసలు చేయము. ఉంటేనప్పుడే చేస్తాం, ఇంకెందుకు ఉన్నప్పుడైనా సాయం చేయాలి కదా, మనిషి ఉన్నప్పుడైనా అనేసి. లేదంటే మేము అస్సలు ఎవరు చేయక్కర్లేదండి. అమ్మమ్మ కంపల్సరీగా అలా చేసుకునే ఉంటుందండి. ఖాళీగా ఉండమన్నా ఉండదు.
అలా కాలు ఆడాలి, అలా కూర్చుంటే ఉండకూడదు. కాలు 4 వైపులా ఆడుతూ ఉంటేనే అవి వాళ్ళకి మంచిది, ఆరోగ్యంగా ఉంటాము అంటది అప్పుడును. అది మాత్రం నిజమండి. మనం చాలా బాగా ఆరోగ్యంగా ఉండడం కారణం అదే అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంక ఇంటికి వెళ్ళిపోవడానికి సాయంత్రం అయిపోయింది కదా, ఇంకా రెడీ అయిపోతున్నాం. ఆ పుదీనా ఇంటి ముందర ఉంటే పుదీనా పువ్వులు ఏవుంటే అవి మళ్ళీ అన్నీ ఎరుకెళ్ళిపోవడమేనండి. దారంటే వచ్చేస్తుంటే మా పిన్ని వాళ్ళ ఊరు పక్క ఊరే కదా, ఆ దారిలో కనిపించారు. వాళ్ళు ఉలవసేను తీస్తున్నారు. దారికి చూపించాను కదండి ఒకసారి వీడియోలు ఉలవసేనని. అది ఇంకెందుకని అక్కడ లోపలికి వెళ్ళాము, ఆపేసి మాట్లాడడానికి వెళ్తే అక్కడ ఉలవసేని తీశారంట. బస్తా అవుతాయి అంటే ఉలవలు చెప్పారు. అక్కడే ఎండబెట్టేశారండి. ఇంకెందుకనేసి తార్బాన్ వేసి అక్కడే ఎండబెట్టేశారు పిన్ని చిన్నాను. పక్కనే మిరప తోట కూడా ఉన్నాం. మిరపకాయలు ఏరుకొని ఒక దగ్గరే ఉంటుంది కదా, చూసుకోవచ్చు. ఇక్కడే మిరప తోట ఇంకా అన్నీ ఒక దగ్గరే ఉంటాయి కదా లైన్గా. అందుకని ఇంటి వరకే వెళ్ళవరు. ఇంకా అవండి కిందసారి చిన్న కాయలు పుంజుకు పువ్వు కదా, ఇప్పుడు ఏకంగా పండేసింది. అంటే ఏకంగా అంటే పండుతున్నాయి, కాయలు వస్తున్నాయి. అందుకని పండేవి, చాలా పండేయట. ఏరేసామమ్మ ఉదయాన్నే ఏరేసి ఇంటికి పట్టుకెళ్ళిపోయాం బస్తాలు అనేసి అంటున్నారు చిన్న. ఎక్కడో ఉండిపోయేవి. ఇప్పుడు ఇంకా ఇంకా కాయలు ఇంకా 3-4 రోజులు పండితే అవుతాయి, ఇప్పుడు పండ్లు అవుతాయి అంటున్నారు.